నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏం నవ్వుతా కూర్చున్నాను పొద్దున్నే అనుకోకండి. అంబటి రాంబాబు గారు నిన్న కూర్చొని మళ్ళీ ఫిలిం రివ్యూ ఆల్ ద బెస్ట్, ఈ సినిమా హిట్ అయిపోతుందని ఓజీ మీద కూడా పడిపోయారు. ఇదంతా కాకుండా ఈరోజు ఈవినింగ్ ఇంకో వీడియో ప్రీమియర్ పెట్టారండి. కెన్ ఐ గో టు అబ్రాడ్, నా అమెరికా ప్రయాణం అని చెప్పేదేదో ఆయన కష్టాల్లో ఆయన ఉన్నారు. కానీ ఒక వీడియోని ప్రీమియర్ చేసుకోవాలి, ఒక వీడియోని షెడ్యూల్ చేసుకోవాలి. ఎంత ఎదిగిపోయారు అంబటి గారు చూస్తుండగా మీరు. ఒకరోజు ఓజీ, నెక్స్ట్ డే మీ అమెరికా ప్రయాణం గురించి ప్రీమియర్లు ఇది చెప్పేటప్పటికీ మీరు అమెరికాలో ఉండుంటారు నాకు తెలిసి. ఇప్పుడు వస్తారా? ఓకే, ఎనీవేస్ ఇప్పుడు పర్టికులర్గా చూసుకుంటే మొన్న హరిహర వీరమల్లు గురించి అంబటి రాంబాబు గారు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులే కానీ సినిమా ప్రత్యర్థులు కాదని చెప్పి అదే లెవెల్లో ఓజీ గురించి కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. టైం వేస్ట్ చేద్దు, 5 minutes ఉంది, 10 minutesలో వీడియో అయిపోవాలి. ప్రెషర్ పెరుగుతుంది ఆ పైన. నమస్తే. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించి విడుదల కాబోతున్న ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఓజీ గురించి మీతో కొన్ని అంశాలను పంచుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు రాష్ట్రంలో సినిమా అభిమానులు, అదేవిధంగా రాజకీయ అభిమానులు కూడా ఓజీ విజయవంతం అవుతుందా లేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావటం. దానితో పాటు అంబటి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, అది ఓజస్ గంభీర. ఓకే, ఏంటో వదిలేయండి అవన్నీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నటించలేదండి. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రాకముందు ఆయన ఒక లెజెండ్ సినిమా ఇండస్ట్రీలో. ఆయనకి చిన్నపిల్లల దగ్గర నుంచి కాళ్ళు చాపుకునే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. దెర్ ఇస్ అన్ ఈజ్. ఆయన యాక్షన్కి గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో మేము చేయలేము అనుకున్న మూమెంట్స్, అసలు ఎప్పటికీ చేయలేము అనుకున్న మూమెంట్స్ అని పవన్ కళ్యాణ్ గారు విజువల్ ట్రీట్లో ఇస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదండి డాన్స్, ఇవన్నీ అలా కాదు, మీకు కూడా లోపల కిక్ ఫీల్ ఉంటుంది. అలా చేసి ఉండాల్సింది పోయి ఇలా చేశాను డాన్స్ అని చెప్పి. అందుకనే కదా మీరు పవన్ కళ్యాణ్ వెనకమాల పడుంటారు రివ్యూలు చేసుకుంటా. సినిమా క్రేజ్ ఊరికే రాలే మీకు, నాకు అర్థమైంది. రెండోది, ఈయన పర్టిక్యులర్ వీడియోలో ఖచ్చితంగా స్టార్టింగ్లో చాలా బాగా చెప్పిన తర్వాత ఎండ్ స్టార్ట్ చేస్తారండి. డిసప్పాయింట్ అవ్వద్దు, మనం కూడా అదే లెవెల్లో విల్ ట్రై టు గివ్ బ్యాక్ ఇన్ ఆన్సర్. ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి 2 చిత్రాలు, అది బ్రో కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడం వల్ల ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది అందరిలోనూ చిన్న ఉత్కంఠత ఉంది. రేపు 25వ తారీఖు అంటే 24వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది అంబటి రాంబాబు గారు లాస్ట్ టైం మీకు ఏ పొలిటికల్ వీడియో చేసినా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా, మీ పార్టీ గురించి మాట్లాడినా, మీరు చేసే అరాకొరా పోర్లు గురించి మాట్లాడిన వ్యూలు రాలేదు. కానీ హరిహర వీరమల్లు రివ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా వ్యూస్ వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఓజీ మీద పడ్డారు కదా, ఇంతే కదా. లాస్ట్ 2 మూవీలు ఆడలేదా మీరు? చూసారా? ఓకే, చూసే ఉంటారు. మీకు నచ్చకపోవచ్చు కానీ చాలామందికి నచ్చిన ఈ సినిమాలు అవన్నీ పక్కన పెట్టండి. మీరు అందరూ చెక్ చేయండి. ఆయన యూట్యూబ్ ఛానల్లో 55,000 60,000 దాటింది ఆయన లాస్ట్ టైం హరిహర వీరమల్లు గురించి రివ్యూ చేస్తే. ఈయన ఎంత పద్ధతిగా చెప్తున్నారు చూసారండి. ఒక ప్రాపర్ దూరదర్శన్ టైంలో శాంతి స్వరూప్ గారు ప్రశాంతంగా న్యూస్ చెప్తారు చూడండి. అలా ఫిలిం రివ్యూస్ అంబటి గారు ఇంత ఎక్స్పర్ట్ అయిపోయారు. టీషర్ట్ వేసుకొని నుంచి రివ్యూస్ చెప్పేస్తున్నారు. హడావిడి ఏంటో తెలుసా, ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు కూడా సినిమా రివ్యూ చేసి ఆయన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కోసం ఇంత కంటెంట్ ఇచ్చేస్తున్నారంటే మళ్ళీ ట్రావెలింగ్లో కష్టం అవుద్ది కదా. అమెరికా అంటే 24 గంటలు తిన్న సీలోపి చెప్పినట్టు 24 అర్ధరాత్రి ఓజీ రిలీజ్ అయిపోతుంది. చాలా ఎఫర్ట్ పెట్టారు. 2 సినిమాలు ఆడలేదు, ఈ సినిమా ఆడుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చేసిన సినిమా, ఇవన్నీ చెప్తున్నారు చూడండి. ఎవరన్నా ఈ రోజు దాకా సినిమా రివ్యూ చేసేవాళ్ళు ఇంత పద్ధతిగా చెప్పారో చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియో కూడా బాగా వెళ్తుంది. ఊపులో ఏ సబ్జెక్ట్ ఉందో అది పికప్ చేసుకుని ఆయన యూట్యూబ్లో పెట్టడమే ఈయన గొప్పతనం. చాలామంది బయట ఉంటున్నారు, అది రూమర్ కిందే అనుకుంటా, నాకు తెలీదు. ఈయన కొంపదీసి వైఎస్ఆర్సీపీ పార్టీ మూసివేయబడితే జనసేనలోకి వెళ్తారేమో అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది.
దానికి ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మాకు మెగాస్టార్ గారు అంటే ఇష్టం, పవర్ స్టార్ గారు అంటే ఇష్టం, కానీ రాజకీయ ప్రత్యర్థులు అని చెప్పి. ముందు ఈ యూట్యూబ్ స్టార్ వీడియో అర్జెంట్కి వెళ్ళి చూసి లైక్ కొట్టండి అందరూ. అంబటి రాంబాబు గారు ప్రొఫెషనల్ ఫిలిం రివ్యూవర్ కింద తయారైపోయారు. ముందు 2 సినిమాలు ఆడలేదని చెప్పడానికి మీకు ఏంటి ఎవిడెన్స్ ఉంది? హరిహర వీరమల్లు ఖచ్చితంగా బాగుందని చాలామంది ఒప్పుకున్నారు, కానీ దాన్ని బీట్ చేసి ఉంది ఇప్పుడు ఈ ట్రైలర్ అంటున్నారు అందరూ. అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. 3వది దానయ్య గారు, ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ మీరేమైనా దానయ్య గారికి పక్కన డబ్బులు ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి ప్రోత్సహించినట్టు, డైరెక్టర్ గారే బాబు నువ్వు 2 సినిమాలు అంత పెద్ద గొప్పగా ఆడలేదు కదా, ఈసారి నువ్వు ఉండాలని చెప్పి ఏదో అన్ని సెక్షన్స్ని నీ దగ్గరుండి నడిపించినట్లాగా ఈ సినిమా ఇంత కంజెస్టెడ్ మూడ్లో ఇంతమంది ఫెయిల్యూర్స్ మధ్యలో వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు. ఏంటండి మీ గోల్? నాకు అర్థం కాదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు నిజంగా అర్థం కావట్లా. ఇప్పుడు డైరెక్టర్ని, పవన్ కళ్యాణ్ గారిని, దాని తర్వాత ప్రొడ్యూసర్ని, అందరూ ఒకప్పుడు నష్టపోయిన వాళ్ళు ఈరోజు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది హిట్ అవుతుంది. ఇదే ఫిలాసఫీ ఇంతే కష్టపడి ప్రతి ఒక్కళ్ళు చేస్తే హిట్ అవుతుంది ఒక సినిమానే అనుకుంటే ఓడిపోయి కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఇంత ఎందుకు కష్టపడలేదమ్మా ప్రజల్లోకి వెళ్ళి? గ్రాఫిక్లు, విఎఫ్ఎక్స్లు కంటెంట్ లాగా చిన్న పోర్లు 10 మంది కలిసి తిరగడం కంటే ఓజీ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకున్నా మీరు బాగా చేయొచ్చు కదా అంబటి గారు. పాలిటిక్స్ మీరు ఓడిపోయారు, డైరెక్టర్ 2 సినిమాలు అంతా ఆడినట్టు మీ పార్టీ ఓడిపోయింది. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ముందు సినిమాలు అంతా ఆడినట్టు మీరు అన్నట్టు మీ అందరికీ సరిపడా దానయ్య లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంక ఈ పార్టీకి నష్టం ఏంటి? ఫండ్ పెడతారు, ఆయన దగ్గర డబ్బులు లేకుండా గివ్ మీ సమ్ మనీ, ఐ డోంట్ హావ్ మనీ ప్లీజ్ అని చెప్పి అడుగుతారు, డబ్బులు వస్తాయి. ఆయన అడిగిందే, దీంట్లో తప్పేం లేదు నేను అంటుంది. దానయ్య లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని మీరు అందరూ చిన్న రోడ్ షోలు చేసుకుని దాంట్లో రైతులు పార్టిసిపేట్ చేశారన్నట్టు స్మాల్ లెవెల్ ఎందుకు? మేక్ ఇట్ బిగ్. పవర్లోకి రావాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా. మరి టేక్ ఇన్స్పిరేషన్ నా. ఎంతసేపు పక్కన సినిమాలు ఎలా కష్టపడ్డారంటే కంటే మన పార్టీలో మనమేం కష్టపడ్డామని నేర్చుకోవచ్చు కదా. టేక్ ఇన్స్పిరేషన్, తప్పేంటి? విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో చివరిలో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు. అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది. ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం. అవ్వాలనేది కూడా నా కోరిక. ఎందుకంటే సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం, అవి కూడా సద్విమర్శలే చేస్తాం. ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను. ఈ విమర్శలోకి వెళ్ళే ముందు సినిమా ఆడకూడదని కోరుకో మేము అన్నారు ఇక్కడ. మీరు నేను అనలా, మేము అన్నప్పుడు వైసీపీ మొత్తం వస్తుంది. లాస్ట్ టైం బాయ్కాట్ హరిహర వీరమల్లు అని పెట్టిన ట్యాగ్లైన్ ఎవరు? వైసీపీ వాళ్ళే, మీరే, మీ పార్టీయే. మర్చిపోయారా? పూర్తిగా అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది టాపిక్ మనకి. అప్పుడేమైపోయింది? సద్విమర్శలు. ఎందుకండి ఇంత పెద్ద మాటలు మనం అంటాం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ పక్కన పెట్టి సినిమా షూటింగ్ చేశారంటున్నారు. తమరికి ఏమైనా ఐడియా ఉందా సార్? ఆయన డ్యూటీ అంతా అటెండ్ అయ్యి ఈవినింగ్ స్పేర్ టైంలోను, సండేలోను, గవర్నమెంట్ హాలిడేస్లోను ఈ షూటింగ్ని హడావిడిగా కంప్లీట్ చేశారు. మీలాంటి వాళ్ళతో హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ అంత గొప్పగా లేవు, తొందరగా రిలీజ్ చేశారు అంటే ఎందుకైందా పరిస్థితి తెలుసా? రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రి డ్యూటీస్, ఆయన శాఖల డ్యూటీస్ నిర్వహించగా మిగిలిన టైంని సాయంకాలం పూట స్పెండ్ చేశారు. మనలాగా ప్యాలెస్లోనే ఆఫీస్ రూమ్లు బిల్డ్ చేసుకుని సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టకని పరిస్థితిలో లేరాయన. మీరు ఆలోచిస్తే లాస్ట్ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వెళ్ళలేదు, సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టలేదు, అసలు ప్రజల్ని పెద్దగా కలవలేదు. అది తెలిసిన విషయమే కదా. ఫుల్ టైం డ్యూటీ నిర్వహించాడా ఎక్కడన్నా?
1% డ్యూటీ కూడా నిర్వహించాల, అందుకే ఓడిపోయి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీస్ నిర్వహిస్తా ఆయన సినిమాలు ఒప్పుకున్న కమిట్మెంట్స్ 2023 ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది పాపం ఓజీది, హంగ్రీ చీతా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రాజెక్ట్స్ టేకప్ చేయకుండా తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ చేసుకుంటా ప్రొడ్యూసర్స్కి నష్టం కాకూడదని ఆయనకున్న స్పేర్ టైంలో ఫిల్మ్ని కంప్లీట్ చేసుకుని నీ కడుపు అంటే ఏంటి? హీస్ డూయింగ్ బోత్ ద రోల్స్ అనా, ప్రజాదరణ పెరుగుతుందనా, ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. టైం వేస్ట్ అందరికి అంతే. ఇది ఎక్కడన్నా శ్రేయోభిలాష్ వీడియోలాగా ఉందా చెప్పండి? అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున 1000 రూపాయలు మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రి అన్న అంబటి టికెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళే కొనుక్కుంటారు తప్ప నీకెక్కువ నాకెక్కువ అంటే మనం కొనం కదా. ఆ మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. రెండోది, ఎవరన్నా టికెట్ ప్రైస్ కావాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్కి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వకుండా తిరస్కరించి బయటకు పో అని తోసేస్తే అప్పుడు నువ్వు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి నాన్న. అంతకు మించి ముందే ఇవ్వకూడదు. ఎవరిని బలవంతంగా కత్తి పెట్టి మెడ మీద నువ్వు ఖచ్చితంగా 1000 రూపాయలు ఇచ్చి టికెట్ కొనాలని అనరు. పవన్ కళ్యాణ్ కున్న స్టార్ క్రేజ్ అది. కానీ మన ప్రభుత్వంలో ఏం చేశావు నాన్న? ఖచ్చితంగా తాగుబోతులు ఉంటారు, తాగుడు వ్యసనానికి అలవాటు పడి ఉంటారు అని చెప్పి వాళ్ళ బలహీనతను ఎన్కాష్ చేసుకుని ఖచ్చితంగా తాగి తీరుతారులే అని చెప్పి 100 రూపాయల బాటిల్ని కూడా 300 స్టిక్కర్ వేసి అమ్మి ముడుపుల యుద్ధం చేసి షియర్ స్పిరిట్ పోసి వాళ్ళ ప్రాణాలు చంపిన ప్రభుత్వం మనది. నువ్వు దాని గురించి మాట్లాడవు, దొల్పరించుకుపోతూ ఉంటారు వాటి గురించి మీరందరూ. కానీ ఈరోజు ప్రజలు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వాళ్ళు వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చుకుని పవన్ కళ్యాణ్ గారు 200 క్రేజ్తో 20,000 కావాలన్నా పెట్టుకుంటారా? నీకెందుకా అది క్రేజా? నీకెందుకు? వెళ్ళి పెట్టుకో నువ్వు ఒక సినిమా తీసి, నీకు డాన్సులు వచ్చు. యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్ అకార్డింగ్ టు యూ. ట్రెక్కింగ్ చేస్తావు, అన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయి నువ్వు కూడా ఒక సినిమా తీసేయి, అర్జీ పెట్టు. నీ టికెట్కి 1000 రూపాయలు ఇవ్వకపోతే మేమందరం పోరాడుతాం నీకోసం. పోని చేసే రాదు. మనం అన్నీ మాట్లాడతాం. వ్యూహాలకి ఎలా ఇచ్చామో మా సినిమాలకి అప్పుడే దులపరిచిపోయారా మీరందరూ? ఏం మాట్లాడుతున్నావు అంబట్టి? ఈరోజు కూర్చుని నువ్వు వ్యూహం గురించి పెద్ద స్టోరీ చెప్పాలా ఇప్పుడు? అయినా ఓజీ గురించి శుభవాన్ మాట్లాడుతావు, వ్యూహం గురించి మాట్లాడడానికి నాకేం కర్మ? ఈరోజు ఎలా వెళ్ళింది రామ్ గోపాల్ వర్మ అందరి ప్రొడ్యూసర్కి డబ్బులు ఎలా వెళ్ళినాయి చెప్పు? 1100 వ్యూలు ఉన్న సినిమా 1 కోటి రూపాయల పైన. దులపరిచిపోవడం కదా ఇది? సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి పావలా రూపాయికి అమ్మేయటం. 20 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్. ఎందుకంటే మీ బాస్ దానయ్య లాంటి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని సీరియస్గా ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా పనిచేస్తాడు. తన సొమ్ము కాదు కదా అది, తన సొమ్ము కాదు కదా, పంచి పెడతాడు. కానీ తనకు కావాల్సిన సొమ్ములో మాత్రం కిక్ బ్యాక్లు యుద్ధం చేసి జనాలు లూటీ చేస్తాడు. తెలియదా మైండ్ సెట్ మీ అందరిది? దులపరించుకుపోవడమా నువ్వు చెప్తుంది? ఈరోజు డ్యూటీలు ఎలా చేయాలో మీరు చెప్తారా? ఈరోజు వచ్చి ప్రజలు అనుకోవాలి, నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు వీడియో పెట్టిన రీజన్ ఏంటి? వ్యూస్ కావాలి నీకు, ఈరోజు వస్తాయి. కానప్పుడు ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు, నీతి గురించి అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీ పడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి. నాకు తెలియగలుగుతాను. మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంత గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన బాధల్లో ఏం లేదండి. 1000 రూపాయలు నేను ఖర్చు పెట్టి నేను చూసే అంత ఆదరణ నీకు ప్రజల్లో ఉందంటే మాకు కడుపు మంటగా ఉంది. మేమేంటి లిక్కర్ పోసి సంపాదించేవాళ్ళం, అది మా రాజ్యం, మా రూల్. అది తెలిసిన విషయమే. ఈరోజు రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టిన 1,00,000 కోట్లు మించిపోయిన స్కామ్ ఇది. అలాంటి స్కామ్లు కాకుండా మీరందరూ అభిమానులు వాళ్ళకి వాళ్ళు పింక్స్ లేకుండా కొనుక్కుంటున్న 1000 రూపాయల టికెట్ గురించి కూడా వీళ్ళందరూ బాధ. అండ్ దీంట్లో మళ్ళీ ఒక శ్రేయోభిలాష్ టింట్ వచ్చేసి రాజకీయ ప్రత్యర్థులమే కానీ సినిమా ప్రత్యర్థులం కాదు. అందుకని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
చూశారు కదండి ఇదంతా. ప్రతి ఒక్కళ్ళు మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. వ్యూహంకి ఒక న్యాయం, దాని తర్వాత ఈరోజు ఓజీకి టికెట్ ప్రైస్కి ఒక న్యాయమా? ఎందుకు ఆ రోజు గొంతు లేకపోయారు, ఈరోజు ఎందుకు గొంతు ఎత్తు లేపుతున్నారు? అండ్ రెండోది కూడా కమెంట్ చేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు హరిహర వీరమల్లు మీద బాయ్కాట్ అన్న హ్యాష్ట్యాగ్ పెట్టారా లేదా? థర్డ్, అసలు మీరు అందరూ నాకు ఒపీనియన్ మెన్షన్ చేయండి, మా అంబేద్కర్ ఎందుకు ఓన్లీ సినిమా రివ్యూల మీద ఇంత ఫోకస్ చేసి వెళ్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.